విశ్వాసీ ప్రార్థన మరువకుమా పరదేశీ ప్రార్థించుచుంటివా విశ్వాసీ. ప్రార్థనే పరదేశమందు నిన్ను బ్రతికించెనే, ప్రార్థనే ఎడారిలో దాహమీయునే, ప్రార్థనే నిన్ను నడుపునే, ప్రార్థనే కడకు చేర్చునే, ప్రార్థనే నిన్ను నడుపునే, ప్రార్థనే కడకు చేర్చునే. ప్రార్థించుచుంటివా విశ్వాసీ. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం విందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఇంతవరకు మాకిచ్చిన కాపుదల భద్రతకై కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మలను జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో మీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఏర్పరచుకున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మీరిచ్చిన గొప్ప రక్షణకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, ఈ సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా శ్రేష్టమైన మీ వాక్యంలో నుండి మీ మాటలను మాకు బయలుపరిచి ఈ దినాల్లో మమ్మల్ని బలపరచమని వాక్యం వింటున్న మా ప్రియ సహోదర సహోదరులందరినీ ఆత్మీయంగా మీరు బలపరచుదురని, మీ దాసుని కరుణించి వాడుకుందురని నా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు సమర్పించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తులైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఆఖరి భాగంలో ఉన్న మాటను చదువుకుందాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలోని ఆఖరి భాగాన్ని చదువుకుందాం. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రియులారా, ఈ దినం మన అంశం ప్రార్థన యొక్క ప్రాముఖ్యత లేక ప్రార్థనలో ఉన్న ఉపయోగాలు మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. దేవుని మహాకృప చేత మనం రక్షించబడ్డాం, దేవుని బిడ్డలమయ్యాము. మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది ప్రార్థన. ఈ ప్రార్థన వలన ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఈ ప్రార్థనలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం ఈ దినం క్లుప్తంగా ధ్యానం చేసి మనం ముగించుకుందాం. చూడండి, మొదటిగా యోబు గ్రంథం 22వ అధ్యాయం, యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల
నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ప్రియులారా, ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయుట అని అర్థం. ప్రార్థనలో మన సమస్యలు దేవునికి చెప్పుకుంటాం, మన అవసరతలు దేవునికి చెప్పుకుంటాం, మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు దేవునికి వివరిస్తాం ప్రార్థనలో. అయితే మొదటిగా మనం నేర్చుకోవలసిన విషయం ఏంటి అంటే, ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయుట. అయోగ్యులైన మనకు, అపాత్రులైన మనకు దేవునితో, సృష్టికర్తతో సహవాసం చేసే ధన్యత మనకి ఆయన మహాకృప ద్వారా దొరికింది. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయడం. మనం దేవునితో సహవాసం చేసినప్పుడు మనకు సమాధానం కలుగుతుంది. దేవునితో మనం సహవాసం చేసినప్పుడు మన హృదయంలో నెమ్మది కలుగుతుంది, మన హృదయంలో ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి మనం దేవునితో తగినంత సమయం గడపనప్పుడు, దేవునితో మనం సహవాసం చేయనప్పుడు ఏదో వెలితి, ఏదో గలిబిలి, ఏదో కలవరం మన హృదయంలో కలుగుతుందన్నమాట. కాబట్టి మొట్టమొదటిగా మనం నేర్చుకుంటున్న విషయం ఏంటి అంటే, ప్రార్థన చేసినప్పుడు, అనగా దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు మన హృదయంలో సమాధానం కలుగుతూ ఉంది, నెమ్మది కలుగుతుంది, ప్రశాంతతను మన హృదయంలో అనుభవిస్తాము. ప్రియ సోదరుడా, సోదరి, నీవు విశ్వాసి అయినప్పటికీ, నీవు ప్రభువులో కొనసాగుతున్న వ్యక్తివిగా ఉన్నప్పటికీ, ఒకవేళ నీ హృదయంలో నెమ్మది లేదు, ఒకవేళ నీ మనసులో ఏదో కలవరం, ఏదో గలిబిలి, ఏదో వెలితి నీ హృదయంలో ఒకవేళ ఉన్నట్టుగా నీకు అనిపిస్తే, దానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, నీవు దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకమైన పని ఏదైనా చేసి ఉండాలి, దేవుని చిత్తమునకు విరోధమైనది ఏదైనా చేసి ఉండాలి, అదొక కారణం. లేకపోతే దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వకపోవడం, ఇదొక కారణం. కాబట్టి విశ్వాసులను మన జీవితంలో, మన హృదయంలో ప్రశాంతత కోల్పోయాము, మన హృదయంలో సమాధానం కోల్పోయాము, ఏదో వెలితి, ఏదో కలవరం మన హృదయంలో ఉంది అంటే, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని, అనగా ప్రార్థనలో గడపవలసినంత సమయం మనం గడపకపోవడం కారణం. లేకపోతే దేవునికి విరోధమైంది, దేవుని చిత్తము కానిది ఏదైనా మనం చేసి ఉంటాం, ఇదొక కారణం. మనమే పరిశీలించుకోవాలి, కారణం ఏంటో మనమే పరిశీలించుకోవాలి. అయితే మనం దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవునితో గడపవలసినంత సమయం గడిపినప్పుడు ఏం కలుగుతుంది? మన హృదయంలో నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. మనం ధైర్యంగా మన ఆత్మీయ జీవితంలో ముందుకి కొనసాగుతూ ఉంటాము. ఆలోచించండి, అర్థం చేసుకోండి విషయాన్ని. ఇక రెండవదిగా, ప్రార్థన యొక్క ఉపయోగం, ప్రార్థన యొక్క ఫలితం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 41వ వచనంలో మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు నేర్పిన, తెలియపరిచిన, హెచ్చరించిన ఒక ముఖ్యమైన విషయాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనాన్ని చదువుకుందాం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ప్రియులారా, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రార్థన మనము శోధనలో పడకుండా, శోధనలో ప్రవేశించకుండా కాపాడుతుంది, సహాయపడుతుంది అని మనం నేర్చుకుంటూ ఉన్నాం.
శోధన అంటే ఏంటి? శోధన అంటే దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పని చేయనట్లుగా మనలో కలిగే ఒత్తిడి, మన పైన కలిగే ఒత్తిడి. మరలా చెబుతున్నాను, దేవుని చిత్తానికి, దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకమైన పని చేయుటకు మనలో కలిగే ఒత్తిడి, మన పైన కలిగే ఒత్తిడి శోధన. దాదాపుగా విశ్వాసి భూమి మీద బ్రతికినంత కాలము శోధించబడుతూనే ఉంటాడు. అయితే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, శోధన రాకుండా ప్రార్థన చేయమంటలేదు. శోధనలు వస్తాయి. మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం శోధనలు వస్తూనే ఉంటాయి. అయితే శోధన వచ్చినప్పుడు ఆ శోధనకు లొంగిపోయి, ఆ శోధనలో పడిపోయి, పాపంలో పడకుండా, లేక పాపంలో పడి జీవితాన్ని పాడు చేసుకునే స్థితికి రాకుండా ఉండాలి అంటే మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రార్థన శోధన రాకుండా చేయదు, కానీ శోధనలో పడకుండా చేస్తుంది. శోధనలో పడి పాపం చేసే పరిస్థితి రాకుండా ప్రార్థన అవుతుందన్నమాట. కాబట్టి సోదరుడా, సోదరి, ప్రార్థన ఎంత అవసరమో ఆలోచించండి. ప్రార్థన ఎంత ముఖ్యమో ఆలోచించండి. నీవు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, నువ్వు విశ్వాసమై ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తప్పకుండా నువ్వు ప్రార్థనలో గడపాలి. అలాగే ఉద్యోగానికి వెళ్ళే ముందు, డ్యూటీకి వెళ్ళే ముందు ప్రార్థనలో గడపాలి. నువ్వు యవనస్తుడు, స్టూడెంట్గా కాలేజీకి వెళ్ళే ముందు ప్రార్థనలో గడపాలి. స్కూల్కి వెళ్ళే ముందు ప్రార్థనలో గడపాలి. నువ్వు ఏ పనికి వెళ్ళే ముందైనా, నువ్వు ఏ పని పూనుకున్నప్పుడైనా ముందు ప్రార్థన చేయాలి. ఎందుకు? శోధనలో పడకుండా, శోధనలో ప్రవేశించకుండా, శోధనలో పడి దేవునికి, ఆయన వాక్యమునకు వ్యతిరేకమైన పని చేయకుండా, దేవుని నామమునకు అవమానం కలగకుండా ఉండుటకై మనము ప్రార్థన చేయాలి, ప్రార్థనలో గడపాలి. ప్రార్థన శోధనలో పడకుండా మనల్ని కాపాడుతుంది. గమనిస్తున్నారు కదా? ప్రార్థన మనకు నెమ్మది, సమాధానం కలిగిస్తుంది. రెండవది, ప్రార్థన మనలను శోధనలో పడకుండా, ప్రవేశించకుండా మనల్ని కాపాడుతుంది ప్రార్థన. మూడవదిగా ఎస్తేరు గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో 15, 16 వచనాలు చదువుకుందాం. జాగ్రత్తగా గమనించండి. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి, నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను. నేను రాజు నొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. ప్రియులారా, 3వ ఉపయోగం, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది అంటానికి దైవ గ్రంథంలో ఎన్నో రుజువులు ఉన్నాయి. అందులో ఒక భాగాన్ని మనం చదువుకున్నాము. ఎస్తేరు దినాల్లో జరిగినటువంటి ఒక సంఘటన, ఒక విషయాన్ని మనం చదువుకున్నాం. ఆ రోజుల్లో మరి రాజుగా ఉన్నటువంటి అహష్వేరోషు, ఆ సంస్థానంలో ఉన్నటువంటి హామాన్ అనే ఒక వ్యక్తిని ఎంతో హెచ్చించి, ఘనపరిచి, అందరికంటే ఉన్నతమైన స్థానాన్ని హామానుకి ఇచ్చాడు. దాదాపుగా రాజుకి ఎంత అధికారం ఉందో ఈ హామాను కూడా అంతే అధికారము ఉన్నంతగా హామాను రాజు చేత
హెచ్చించబడ్డాడు. మరి ఆ సమయంలో, ఆ కాలంలో ఈ హామాను దేవుని ప్రజలైన యూదులకు విరోధంగా లేచి వారందరినీ కూడా ఒక్క దినమందే హతం చేయాలని రాజు యొక్క ఉంగరము చేత ముద్రించబడినటువంటి ఒక శాసనాన్ని, చట్టాన్ని తయారు చేశాడు. ఒక చట్టాన్ని తయారు చేశాడు. యూదులందరూ ఒక్కరోజే చంపబడాలని దానికి రాజు ఉంగరము చేత ముద్రించాడు. చట్టం చేయబడింది కాబట్టి దాన్ని ఎవరు మార్చలేరు. ఇక దానికి తిరుగులేదు. అది జరిగి తీరుతుంది. ప్రియులారా, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఈ స్థితిని మార్చగలరా? భూలోకంలో ఏ మానవుడైనా ఈ భయంకరమైన స్థితిని మార్చగలడా? ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిని ఎవరైనా మార్చగలరా? అయితే ఇలాంటి పరిస్థితుల్లో రాణి అయిన ఎస్తేరు ఎలాంటి నిర్ణయం చేసుకుందో మనం చదువుకుందాం. నేను ఉపవాసం ఉంటాను, నేను ప్రార్థన చేస్తాను అనే భావం వచ్చేటట్లుగా ఆమె మాట్లాడుతూ ఉంది. 3 దినములు అన్నపానములు పుచ్చుకొనకుండా ఆమె ప్రార్థన చేసింది, ప్రభు సన్నిధిలో గడిపింది. 72 గంటలు ఏమీ పుచ్చుకోకుండా ప్రార్థనలో గడిపింది. ఈ పరిస్థితిని అంతటిని దేవునికి వివరించింది, ప్రార్థన చేసింది. ప్రియులారా, ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆశ్చర్యంగా పరిస్థితిని మార్చుట మనం గమనిస్తాం. దేవుడు అద్భుతంగా పనిచేయుట మనం అక్కడ గమనిస్తాము. ఆమె ప్రార్థన చేసిన తర్వాత రాజ్యాంత గృహంలోనికి, రాజనగరం యొక్క ఆవరణంలోనికి ఆమె వెళ్ళింది. వాస్తవానికి రాజు పిలవకుండా పురుషుడు కానీ స్త్రీ కానీ ఎవ్వరు కూడా రాజు పిలవకుండా ఆ ఆవరణంలోనికి వెళ్ళకూడదు. ఒకవేళ ఎవరైనా వెళితే ఆ వెళ్ళిన వారిలో ఎవరి వైపు రాజు తన బంగారు దండమును చూపుతాడో వారు మాత్రమే బ్రతుకుతారు. మిగిలిన వాళ్ళు ఎవరైనా వెంటనే చంపబడతారు. అలాంటి కఠినమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆ రాజ నగరంలోనికి, ఆ ఆవరణంలోనికి ప్రార్థించిన ఎస్తేరు, ప్రభు సన్నిధిలో గడిపిన ఎస్తేరు ప్రవేశించినప్పుడు ఆ భాగంలో ఆ అధ్యాయం మనం గమనిస్తాం. ఆమెను చూడగానే ఆమె యందు రాజునకు దయ పుట్టిందట. ఇది ప్రార్థనా ఫలితమే, ఇది ప్రార్థనా ఫలితమే. ప్రియులారా, రాజు దగ్గరకు రమ్మని పిలిచి తన బంగారు దండమును చాపి దగ్గరకు వెళ్ళి, నీకేమి కావాలి, రాజ్యంలో సగభాగమైన ఇస్తాను, నీ కోరిక ఏంటని అడిగాడు. ఇది కూడా ఆమె ప్రార్థన ఫలితమే. అప్పుడు ఎస్తేరు రాజుతో చెప్పింది, రాజా, నీవు అలాగే హామాను నేను చేస్తున్న విందుకు మీరు హాజరవ్వాలి, రావాలి, స్వీకరించాలని అడిగింది. రాజు అందుకు సమ్మతించాడు. ఇది కూడా ప్రార్థన ఫలితమే. ఆ విందు అయిన తర్వాత అప్పుడు అడుగుతున్నాడు, ఇప్పుడు నీ కోరిక ఏంటి చెప్పు, రాజ్యంలో సగం మట్టుగా ఇస్తాను అంటే అప్పుడు మరలా ఎస్తేరు అంది, రేపు కూడా ఇలాగే విందు చేస్తాను రాజా, నీవు హామాను రావాలి, స్వీకరించాలి నేను ఇచ్చే విందును అని అంటే వస్తానని ఆయన మాట ఇచ్చాడు. ఇది కూడా ప్రార్థన ఫలితమే. ప్రియులారా, ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. ఆ రాత్రి రాజులకు నిద్ర పట్టకపోతే రాజ్య సమాచార గ్రంథమును రాత్రిపూట తెప్పించుకొని చదివించుకుంటాడు. అలా చదివించుకునే సమయంలో మొర్దెకై రాజులకు ఎలా ఉపకారం చేశాడో ఆ భాగం వచ్చింది ఆ చదువుతున్న సమయంలో. అది కూడా ప్రార్థన యొక్క ఫలితమే. ఆ తర్వాత ఎస్తేరు రాజుతో ఉన్న విషయం చెప్పింది. అయ్యా, యూదులందరినీ చంపడానికి హామానుకు చట్టం చేశాడు, దానిని మీరు రద్దుపరుస్తారా అని అడిగితే అప్పుడు రాజు అన్నాడు,
అది రాజు ఉంగరము చేత ముద్రించబడింది కనుక ఎవడు రద్దుపరచలేడు. కానీ దానికి ప్రత్యామ్నాయంగా మీరేదైనా శాసనం చేయండి, దాన్ని రాజు ఉంగరం చేత ముద్రించండి అని రాజు పలికాడు. ప్రియులారా, ఇది ప్రార్థన ఫలితమే. ఆ రీతిగా యూదులందరూ కూడా మరి ప్రాణాలు పోగొట్టుకోకుండా వారు తప్పించబడ్డారు, రక్షించబడ్డారు. వారి శత్రువుల మీద, అనగా వారిని చంపడానికి వచ్చిన వారి మీద వీరు విజయాన్ని పొందారు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. కనుక ప్రార్థన పరిస్థితులను మారుస్తూ ఉంది. ప్రియులారా, దేవుని వాక్యంలో రాయబడి ఉంది, మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము అని రాయబడి ఉంది. ఒకవేళ నీకు కొన్ని విషయాలు అసాధ్యంగా ఉండొచ్చు, కొన్ని నీ వల్ల కాకపోవచ్చు. అలాగే కొన్ని విషయాలు నాకు అసాధ్యంగా ఉండొచ్చు, నా వల్ల కూడా కాకపోవచ్చు. మనుషులైన మనకు అసాధ్యమైనవి, మన వల్ల కానివి, మనం సరిచేసుకోలేక మనం చక్కబరుచుకోలేనివి, మన వల్ల కానివి, మన చేతులు దాటిపోయిన విషయాలను ప్రియులారా మరి దేవుడు చక్కపరుస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదు. అయితే మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన మన సమస్యలకు గొప్ప పరిష్కారాలు చూపుతుంది. ప్రార్థన మన కన్నీటిని సంతోషంగా మారుస్తుంది. ప్రార్థన మన జీవితాల్లో అసాధ్యమైన వాటిని సాధ్యపరుస్తుంది. మనకు తెలుసు కదా, హన్నా అనే సోదరి ఉంది బైబిల్ గ్రంథంలో. ఆమెకు బిడ్డలు లేరు. అయితే ఆమె భర్తకు మరొక స్త్రీ ఉంది భార్యగా, ఆమె పేరు పెనిన్నా. ఆమెకు బిడ్డలు ఉన్నారు. పెనిన్నా అనే ఆమెకు బిడ్డలు ఉన్నారు, హన్నాకు బిడ్డలు లేరు. హన్నాకు బిడ్డలు లేని కారణం చేత ఈ పెనిన్నా ఆమెను విసిగించటం, ఆమెకు కోపాన్ని పుట్టించటము, ఆమెను తేలిగ్గా చూడడము, మాట్లాడడం చేస్తూ ఉన్నప్పుడు హన్నా ఒక కృంగిపోయిన స్త్రీగా, మనోవిచారంతో దుఃఖముతో జీవితాన్ని గడుపుతున్న స్త్రీగా హన్నా ఉంది. ప్రియులారా, బాధతో జీవిస్తూ ఉంది. అయితే వారు ఏటేటా షిలోహులో ఉన్న మందిరానికి వెళ్ళే అలవాటు కలిగిన వారు. అలాగని వెళుతున్న క్రమంలో ఒక దినాన వారు షిలోహు మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ హన్నా దేవుని మందిరంలో పడి కన్నీరు విడిచి ఏడ్చి దుఃఖముతో ప్రార్థన చేసింది. ప్రభువా, నా శ్రమను చూడు. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఎలాంటి స్థితిలో ఉన్నానో, ఎలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నానో జ్ఞాపకం చేసుకో ప్రభువా అని దుఃఖాక్రాంతురాలై కన్నీరు విడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. ప్రియులారా, ప్రేమగల దేవుడు స్పందించాడు. కనికరం గల దేవుడు స్పందించాడు. జాలి కలిగిన దేవుడు స్పందించాడు. ఆమె బాధను అర్థం చేసుకున్నాడు దేవుడు. ఆమెకు ఆ దినానే వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేసినట్టుగానే ప్రియుల తర్వాత ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి సమూయేలు అని పేరు పెట్టబడింది. ఆ సమూయేలు పెరిగి పెద్దవాడై ఇశ్రాయేలులకు ప్రవక్త అయ్యాడు, దీర్ఘదర్శి అయ్యాడు, ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. ఎంత సంతోషం అండి, ఎంత ఆనందం. నిజానికి ఆమె జీవితం మోడుబారిన జీవితం, ఎడారి లాంటి పరిస్థితి. కానీ కన్నీరు విడిచి ప్రార్థన చేసింది, దేవునికి మొరపెట్టింది, దేవుని పాదముల మీద పడి తన పరిస్థితిని కన్నీళ్లతో చెప్పుకుంది. దేవుడు కరుణించి తన జీవితాన్ని ఎంత ఆనందభరితంగా చేశాడు. ప్రభువు నందు, యెహోవా యందు నాకు బలము కలిగను అంటుంది హన్నా. కాబట్టి ప్రియులారా, నీ పరిస్థితి ఎలాగుంది? నీ పరిస్థితి ఎలాగుందమ్మా? సహోదరుడా, నీ పరిస్థితి ఎలాగుంది? నీవు కూడా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నావా? ఇబ్బందుల్లో గుండా వెళుతున్నావా? సమస్యల్లో గుండా వెళుతున్నావా? అర్థం కాని పరిస్థితుల్లో గుండా వెళుతున్నావా? పరిస్థితులు నా చేతులు దాటిపోయిన అన్నట్లుగా ఉందా? పిల్లలు మాట ఇంటలేదా? ఇంటిలో పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయా? వినండి, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోండి. ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది.
ప్రార్థన మన సమస్యలకు పరిష్కారం తీసుకొస్తుంది. దేవుని వైపు చూసి దేవుని పాదాల మీద పడి ప్రార్థన చేయి, మొరపెట్టు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు, ఆయనకు అసాధ్యమైంది ఏది ఉండదు. దేవుడు పరిస్థితులన్నీ మారుస్తాడు. యోబు భక్తుడు అన్నాడు కదా ఒక మాట, యోబు గ్రంథంలో ఒక మాట మనం చదువుతాం చూడండి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. ప్రియులారా, ఎంత శ్రేష్టమైన మాట. నీవు సమస్త క్రియలు చేయగలవు దేవా, నీవు సమస్త క్రియలు చేయగలవని యోబు భక్తుడు పలుకుతూ ఉన్నాడు. అవునండి, అవును సహోదరుడా, అవును సోదరి. దేవుడు, నీవు నమ్మిన దేవుడు, నీ విశ్వసించిన దేవుడు, నీవు వెంబడిస్తున్న దేవుడు, నీవు సేవించుచున్న దేవుడు సమస్త క్రియలు చేయగలిగిన దేవుడు. నీకు అసాధ్యమైన దానిని సాధ్యపరచగలిగినటువంటి దేవుడు, నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, నీ కన్నీటిని సంతోషంగా నాట్యంగా మార్చగలిగినటువంటి దేవుడు. కనుక ప్రార్థనను నిర్లక్ష్యం చేయవద్దు, ప్రార్థనను తక్కువ చేయవద్దు. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇద్దాము, దేవునికి ఇద్దాము. దైవ సేవకులు భక్తి సింగ్ గారి దగ్గరికి మరి కొందరు వచ్చి అడిగారట, అయ్యా మీరు ఎంతో గొప్ప సేవ చేశారు, ఎన్నో స్థలాలలో అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదించారు. మరి ఇంతకాలం మీ సేవలో మీరు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉంటారు, మీరు ఎన్నో ఆటంకాలను అధిగమించి ఉంటారు, ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు. మరి వీటన్నింటి నుండి మీరు ఎలా బయటపడ్డారు, లేక వీటిని ఎలా అధిగమించగలిగారు, మీరు ఇంత గొప్ప సేవ ఎలా చేయగలిగారు అని అడిగితే ఆ దైవజనుడు భక్తి సింగ్ గారు ఆయన గదిలోకి తీసుకుని వెళ్ళి ఆయన మంచం ప్రక్కన ఉన్నటువంటి ఆ చాప వేయబడి అది చూపించి ఆ దైవజనుడు అన్నాడంట, నాకు విజయము ఈ చాప దగ్గర నుండే వచ్చింది, ఈ స్థలం నుండే వచ్చింది అన్నాడట. అంటే దాని అర్థం ఆయన ఆ చాప మీద మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ చాప తీస్తే 2 గుంటలు పడి ఉండేవి అంట ఆ నేల మీద, ఆ రాతి బండల మీద గుంటలు. ఆ గుంటలు ఆయన మోకాళ్ళ యొక్క ముద్రలు. ప్రియులారా, ఆయన మోకాళ్ళ ముద్రలు అది చూపించి అన్నాడంట, నాకు విజయము ఇక్కడి నుంచే వచ్చింది అని చెప్పాడంట. కాబట్టి ప్రార్థన చేయుట దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. సమయాన్ని పోనీయకుండా ప్రార్థన చేద్దాము. పౌలు భక్తుడు అంటున్నాడు, ఎడతెగక ప్రార్థన చేయుడి అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఎరిగి, ప్రార్థన యొక్క ఉపయోగాలను ఎరిగి మనం సమయాన్ని వృధా చేయకుండా ప్రార్థన చేసేవారిగా ఉందాము. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ మీరు వ్యక్తిగతంగా అలాగే మీరు కుటుంబ పరంగా మరి ప్రార్థన చేస్తూ మనం ఇలాగన విశ్వాసంలో ముందుకి కొనసాగుదాము. ప్రభు మనల్ని అందరినీ అలా చేయుటకు బలపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మీరిచ్చిన దివ్యమైన వాక్కులకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మీరు మాకు నేర్పినందుకు వందనాలు. ప్రార్థనలో ఉన్న ఉపయోగాలను మాకు తెలియపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. మా ప్రభువా, ఈ దినాల్లో నాయన మేము ఎక్కువగా ప్రార్థనలో గడపడానికి, మీకు ఇవ్వవలసినంత సమయం మీకు ఇవ్వడానికి మాకు సహాయం చేయండి. ఈ మాటలు విన్న మా ప్రియ సహోదర సహోదరుల జీవితాలలో నాయన ఈ మాటలు ఫలింప చేయమని, మమ్మల్ని అందరినీ బలపరచమని మా రక్షకుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థించుచుంటివా విశ్వాసీ,
ప్రార్థన మరువకుమా